స్థానంలో గుర్తించి గమనించి తెలుసుకుంటున్నారు. అంటే గుర్తించేవాడికి, గమనించేవాడు, తెలుసుకునేవాడు, మనం చేసేవాడు ఎవరు? నేను శరీరాకారంగా ఉందా? ఫోటో తీయగలరా? వెలుతురు చీకటి కాదుగా. అంటే నేను వెలుతురు చీకటి కాకుండా వెలుతురు చీకటితో కూడినటువంటి పదార్థంగా ఉన్నటువంటి దేహమునందు లోపల కానీ బయట కానీ వ్యవహారంలో కానీ నొప్పి ఉన్నా, సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా మరలా మనం చేస్తూనే భయాందోళనతో ఉంది. వీటిని కంట్రోల్ చేయలేదు. మీకు భయం వేసింది, వెంటనే ఏం చేస్తారు? ఎవరు లేదు కేకేస్తారు. ఇంట్లో పాము వచ్చింది, అమ్మ పాము అంటారు. సుఖం వచ్చింది, మీ సుఖం పంచడానికి ఎవరు లేకపోతే ఫోన్ చేసి ఆత్మీయ చెప్తారు. అంటే మీ సుఖ దుఃఖాలు పంచుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. మానవుడు ఏకాకి కాదు. అయితే నేను ఏకాకిగా ఉందా? నేను ఉన్నాను ఉనికితో ఉనికి ఉంది, నేనున్నాను అనుభవంతో అనుభవం ఉంది, నేనున్నాను నేను తెగ కలగా మెరుకుగా అన్ని విధాలుగా నేనే ఉంది. అప్పుడు నేను ఎలా ఉంది? నేను గమనించండి. నేను కదిలిక తెలుసు, నేను అనుకోవటంలో అనుభూతిలో కదిలిక ఉందిగా. ఆ నేనుతో గమనించడానికి అంటే ఎరుకను, స్పృహను, గమనించేవాడిని, ఆ గమనించేవాడే గుర్తించేవాడు అని మీరు గుర్తించి తెలుసుకోవటానికి సాధనలు ఏమన్నా పని ఉందా? లేదు కదా. వ్యవహార జ్ఞానం ఊరు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఓ చెట్టుకు వెళ్ళాడితే పెద్ద కొండసేవ ఉంది. అంటే చెట్టు గమనించి గుర్తించి తెలుసుకుంటూనే ఏంటి ఇది పెద్దదిగా వేలాడుతుంది, పందిరిలాగా ఉందా, పాములాగా ఉందా, పొట్లబాజులాగా ఉందని చెప్పి చూస్తే పొట్లబాజు ఎంత ఉందో అంతకుమించి పాములు కూడా వేలాడుతున్నాయి. అంటే వీటన్నిటినీ కూడా గుర్తించి గమనించి తెలుసుకున్న లక్ష్యంతో గుర్తించిన వెంటనే అనుకుంటే మేము ఇస్తారు. భయం, ఆందోళన, సుఖం, దుఃఖాలు అన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా గమనించండి. మీ గమనిక దేహం అయినప్పుడు, మీ గమనిక నొప్పి, సుఖం, దుఃఖం అయినప్పుడు, మీ గమనిక భార్య పెళ్ళిళ్ళు వాకిలు అయినప్పుడే భయాందోళన పెరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయలేదు. కారణం ఏంటి? శరీరం ఎదగకుండా చేయగలరా? వెంట్రుకలు వంకర లేకుండా చేయగలరా? నిద్ర రాకుండా చేయగలరా? కళలు రాకుండా చేయగలరా? ఆకలి తప్పులు లేకుండా చేయగలరా? ఇంపాసిబుల్. అంటే స్వీయ జ్ఞానంతో, స్వీయ ఎరుకతో, స్వీయ స్పృహతో నేనే ఉన్నది అని అలాగే ఉండండి. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకున్నారో అన్నిటినీ గుర్తించి గమనిస్తున్నానని తెలుసుకుంటూ అనుకునేవాడు వేగం అయిపోయింది ఎక్కువ. అనుకునేవాడు ఏంటి? వ్యవహార జ్ఞానం వచ్చి అరే విజయవాడకి ఫోన్ వచ్చింది, మా వాళ్ళకి బాగోలేదంటే ముందే ఎంత అని. ఈ విధంగా మీరు ఏదైనా సరే భావం కానీ శబ్దం కానీ వస్తు సంబంధమైన ఏ సంబంధమైన విషయ సంబంధం అయితే రిపీట్ అయిన కొద్దీ మీకు ఆందోళన పెరుగుతుంది. ఇక్కడ రిపీట్ చేయొద్దు, ఇలాగే ఉండండి. ఎరుకను, స్పృహను, ఆ స్పృహను గమనించి గుర్తించి అలాగే ఉండండి. అనుమానం స్పృహ ఉంది, స్పృహ ఉందని తెలుసుకోవడానికి తెలివి ఉంది, తెలివి స్పృహ ఉందని తెలుసుకోవడానికి గమనించే లక్ష్యం ఉంది. ఇదంతా అనుభవంలో ఉంది. శబ్దం, భావం, అనుకోవటం అలాగే ఉండండి. ఇప్పుడు మీరు టెన్షన్ ఉందా? ఉండొచ్చు. చూడండి, భయాందోళన గమనించేవాడిని గమనించండి. భయాందోళన దేని వల్ల వచ్చింది? శరీరం వల్ల అనుకుందాం. శరీరంలో పట్ట చెప్పి జుట్టు రాలిపోతుంది, అదే బాధగా. వయసు వచ్చేది బాధే కదా. అంటే శరీర దృష్టిని ఎలా చూస్తున్నారు? పంచభూతాల దృష్టితోనూ అవయవాల దృష్టితోనూ చూస్తున్నారు. కానీ నేనుకి ఎరుకకి ఆకారం ఉందా? కన్ను, ముక్కు, కాలు, చేతులు, జ్ఞాని కర్మేంద్రియాలు ఉన్నాయని చూస్తే అంటే జ్ఞాని కర్మేంద్రియ వాటిని అన్నింటినీ కూడా ఎరుకతో గుర్తించి గమనిస్తారు. స్పృహతో. మీరు స్పృహతో